రైట్. నాగార్జున గారు కన్క్లూడ్ చేయండి ఒక విషయం. ఈరోజు సభ జరిగింది, మీరు మొత్తం చూసుంటారు. అందులో ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షించింది పవన్ కళ్యాణ్ గారి స్పీచ్‌లో మోడీ గారిని కాక్రోచ్‌లో లేకపోతే జెన్‌జీనో ఏదో మాట్లాడారని ఆయన గుండె తరుక్కుపోయిందని కళ్ళు మెటకరిస్తూ నాకు చాలా బాధాతప్త హృదయంతో ఆయన మాట్లాడినటువంటి దృశ్యాలు చాలామంది బాధపడి ఉండొచ్చు. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు యువత కాదు, చంద్రబాబు నాయుడు గారు తిట్టిన తిట్లు, దూషించిన విధానం మోడీ గారిని రాజకీయ నాయకులు ఎవరూ కూడా ఈ దేశంలో అలాంటి మాటలు మాట్లాడలేదు. మరి పాపం ఆ రోజెందుకు పవన్ కళ్యాణ్ గారి గుండె శోకాతప్త హృదయంతో విలపించలేదు, ఇప్పుడు ఎందుకు విలపిస్తోంది? చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారిని ఆయన వద్దనుకున్నాడు కాబట్టి ఈయన కూడా వద్దనుకున్నాడు. ఓకే, అది ఒక పాయింట్. రెండో పాయింట్, చంద్రబాబు నాయుడు గారి బామ్మర్ది ఆయనకి చాలా అనుంగస్, ఇప్పుడు అన్నయ్య అన్నయ్య అని పిలుస్తున్నాడు కదా నారా లోకేష్ గారు. ఆ నారా లోకేష్ గారికి పిల్లనిచ్చినటువంటి మావ మేనమామ కూడా నందమూరి బాలకృష్ణ గారు ఏమని తిట్టాడు సార్ నరేంద్ర మోదీ గారిని? పాప వినపడలేదేమో పవన్ కళ్యాణ్ గారికి. వీలైతే ఆ క్యాసెట్ ఏమన్నా ఉంటే నేను కూడా పంపిస్తా, మీకు కూడా ఏదైనా అవకాశం ఉంటే మీడియా వాళ్ళ ద్వారా మీరు కూడా వాళ్ళ పిఎల్ఓకి పంపిండి. 2029లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 2029లో గెలిచిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు నాదే ఆ క్రెడిట్ అంటాడు. ఎందుకంటాడంటే నేను ఓడిపోబట్టే కదా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచింది, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కూడా నాదే క్రెడిట్ అని చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాపం ఆయనకు వయసు అయిపోయింది, ఆయనకి చాదస్తం వస్తుంది, కాబట్టి ఇటువంటి వాక్యాలు ఏమైనా చేస్తున్నారేమో అర్థమైంది. ఎందుకంటే కాయల గురించి మాట్లాడుతున్నా నాకు ఆశ్చర్యం అనిపించింది సార్. ఆయన చేసింది ఏంది? కొబ్బరికాయ కొట్టడం అనేది ఆయన చేసిన పని, తర్వాత గుప్పికాయ కొట్టడం అనేది కూడా ఆయన చేసిన పని. ఆయన రెండు చేసినటువంటి పనులు తప్పితే ఇంకేం చేయాలి. సిమెంట్ వేసింది చెప్పలేదు, అక్కడ ఉన్నటువంటి సమీకరణ గురించి చెప్పట్లేదు, అక్కడ చేసినటువంటి పర్మిషన్స్ కి సంబంధించినటువంటి విషయాలు చెప్పట్లేదు, ఏమీ చెప్పట్లా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి చెప్పేది ఏంటంటే కేవలం మరో 2.5 ఏళ్ల పాటే మీ ప్రభుత్వం ఉండబోతుంది. వీలైతే ఈ 2.5 ప్రభుత్వాల పాటు మీరు ఏమన్నా చేయగలిగితే మంచి పనులు చేయండి, లేకపోతే మళ్ళీ మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 సెంట్రల్ జైళ్లు ఉన్నాయి, ఈ 4 సెంట్రల్ జైళ్ళన్నా మీరు అభివృద్ధి చేసుకోండి. ఇది ఎందుకన్నా మంచిది, భవిష్యత్తులో మీకే ఉపయోగపడింది. మీ వ్యక్తిగతమైనటువంటి సలహా నేను ఇస్తున్నాను, జైళ్ళన్నా అభివృద్ధి చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు. 2.5 ఏళ్ల తర్వాత అవి మాత్రమే మీకు ఉపయోగపడతాయి. రైట్ రైట్ రైట్